న్యూస్ కి స్వాగతం. నారా లోకేష్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు షేక్ మహమ్మద్ అలీ. నారా లోకేష్ చాలా రోజుల క్రితం నువ్వు కల్లూరు విచ్చేసి జామియా మసీదు, పెద్ద మసీదుకు 10 లక్షల రూపాయలు ఇస్తారని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం పూర్తి చేశావా? తెలుగుదేశం పార్టీకి మైనారిటీ సదస్సు కల్లూరులో పెట్టే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. ముస్లిం సమాజం మిమ్మల్ని నమ్ముతుందా? ముస్లిం సమాజమా మేలుకు తెలుగుదేశం పార్టీ అధినేత మరియు వారి పుత్రరత్నం ముస్లిం ద్రోహులు ఓ ముస్లిం సమాజమా మేలుకు అని అలీ అన్నారు. కల్లబొల్లి మాటలు నమ్మొద్దు. లోకేష్ అనర్హుడు. ఇది యువగళం కాదు. యువగళం వీరి యాత్ర మొదలైనప్పటి నుంచి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. లోకేష్, నువ్వు గుర్తుపెట్టుకో, నీ పాదయాత్ర వలన జనాలకు ఒరిగేదేమీ లేదు. కనీసం నీ ఒళ్ళు కరిగేది లేదు. ఎందుకంటే అది అవినీతి అక్రమ సొమ్ముతో పెరిగిన శరీరం కాబట్టి అల్లాహ్ సహితం నిన్ను క్షమించటు అని షేక్ మహమ్మద్ అలీ లోకేష్ చంద్రబాబుపై మండిపడ్డారు. నువ్వు చాలా రోజుల క్రితం కల్లూరుకు వచ్చినావు, నీకు గుర్తుందా? కల్లూరుకు వచ్చినప్పుడు పెద్ద మసీదు అంటే జామియా మసీదుకి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశావు. ముస్లిం సమాజం మొత్తం చూసింది. అయితే ఆ వాగ్దానం ఈనాటికి నువ్వు పూర్తి చేయలేదు. నువ్వు ఆ వాగ్దానం చేసేటప్పుడు నీ ప్రభుత్వం అధికారంలో ఉండింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. అయితే నువ్వు ఆ వాగ్దానం ఇంతవరకు పూర్తి చేయలేదు. కనీసం నీకు గుర్తు కూడా లేదు. ఎందుకంటే నీకు ముస్లింలంటే అంత తక్కువ చూపు. ముస్లిం సమాజం మిమ్మల్ని నమ్మదు. మీరు ముస్లిం ద్రోహులు. మీకు కనీసం నైతిక అర్హత ఉందా? మీరు కల్లూరులో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన సదస్సు నిర్వహించడానికి ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న వాగ్దానమే పూర్తి చేయని నువ్వు ఈరోజు కల్లూరులో ముస్లింల సదస్సు పెట్టి ఏదో రాష్ట్ర ముస్లింలందరికీ నేను ఏదో చేసేస్తాననే ఒక మెసేజ్ని పంపించేదానికి సదస్సును పెడుతున్నావే. ఒక్కసారి ఆలోచించు, నేను చేసింది తప్పా కాదా అని చెప్పి. మీ రక్తంలోనే మాట తప్పే గుణం ఉంది. ఒక్కసారి ఆలోచించుకో. ఇలాంటి నువ్వు తీర్చలేని వాగ్దానాలు చేయొద్దు. నీకు అలాంటి తీర్చగలిగే వాగ్దానాలు చేయగలిగితేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది. నాకు తెలిసి ఈ యువగళం యమగళం. నువ్వు ఈ పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజు నుంచే ఏదో ఒక చెడు జరుగుతూ నీకు ఒక సిమ్టమ్ని తెలియజేస్తూ ఉంది, నువ్వు అనర్హుడు అని చెప్పి. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నీ మాటల్లో పెద్దిరెడ్డి గారిని, వారి కుటుంబాన్ని, జగన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని నిందిస్తున్నావు. నీకు కనీసం అర్హత ఉందా వాళ్ళని నిందించేదానికి? నువ్వు ఎక్కడైనా గెలిచావా? నువ్వు ఎక్కడైనా ఒకసారి ఎమ్మెల్యే అయ్యావా? నీకు ప్రజాదరణ ఉందా? నీకు ఏం అర్హత ఉంది చెప్పు. నువ్వు ఒక్కటే నీకు అర్హత. నీ తండ్రి సిబిఎన్ కాబట్టి, చంద్రబాబు నాయుడు నా తండ్రి అనే అర్హతతో తప్ప నీకు వేరే క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా? మా ఊర్లో చిన్న కార్యకర్తలకు ఉన్న అర్హతలు కూడా నీకు లేవు. చాలామంది పేర్లు అనవసరం, ఎంతో గొప్ప కార్యకర్తలు ఉన్నారు. వాళ్లతో కూడా నువ్వు పోలిక లేని వ్యక్తివి. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, నీ మాటలు అదుపులో పెట్టుకో. నువ్వు పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావే, జగన్ గారు నీ కల్లో వస్తే నువ్వు ఉలిక్కిపడి కూర్చుంటావు. అదే పెద్దిరెడ్డి గారు నీ కల్లో వస్తే నువ్వు ఉలిక్కిపడి కూర్చునేది కాకుండా నువ్వు ఉచ్చపోసుకునే పరిస్థితి. పెద్దిరెడ్డి గారు అంటే అది ఆయన ఒక బ్రాండు. ఎల్లప్పుడూ సమాజంలో ప్రజలతో మమేకమై ఉంటారు. ప్రజల యోగక్షేమాలే ఆయన జీవితం మొత్తం. ఆయన సేవలే ఎప్పుడు ప్రజా సంక్షేమం, ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉండే రాష్ట్రంలో ఏదైనా ఏకైక వ్యక్తి ఉన్నాడంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే.